హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్. ఈ రోజు మన బాక్స్ ఆఫీస్ లో ఏ మూవీ గురించి తెలుసుకుందాము అంటే సైంధవ్ మూవీ గురించి తెలుసుకోబోతున్నాం. మరి విక్టరీ వెంకటేష్ నటించిన సైంధవ్ మూవీ ఎలా ఉందో ఆ విశేషాలు ఈ వీడియోలో చూద్దాం. విక్టరీ వెంకటేష్ కెరీర్ లో ప్రతిష్టాత్మక 75వ సినిమాగా రూపొందిన లేటెస్ట్ మూవీ సైంధవ్. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి సినిమా ఎలా ఉందో మనం ఈ రివ్యూలో చూద్దాం. చంద్రప్రస్థ అనే ఒక ఊరిలో సైంధవ్ అంటే వెంకటేష్ తన పాప అయిన బేబీ సారాతో కలిసి అక్కడ పోర్ట్ లో క్రేన్ ఆపరేటర్ గా పనిచేసుకుంటూ జీవిస్తూ ఉంటాడు. ఇంటి పక్కనే ఉంటున్న మనో అంటే శ్రద్ధ శ్రీనాథ్ సైంధవ్ తో పాపతో స్నేహం పెంచుకుంటుంది. అనుకోకుండా పాపకి ఆరోగ్యం బాగోలేకపోయేసరికి హాస్పిటల్ కి తీసుకెళ్లగా భయంకరమైన జబ్బు ఉందని తెలుస్తుంది. ఆ జబ్బును నయం చేయడానికి ఒక్క ఇంజెక్షన్ చాలు, కానీ దాని విలువ 17 కోట్లు. దీంతో పాపని ఎలా బతికించాలా అని బాధపడుతూ ఉంటాడు సైంధవ్. ఇలాంటి పిల్లలు చాలా మంది ఉన్నారని తెలుసుకుని ఆ తర్వాత సైంధవ్ పాపతో పాటు మిగతా పిల్లలను కూడా కాపాడా లేదా? నవాజుద్దీన్ సిద్దికీ పాత్ర ఏంటి, పాపని ఎలా బతికించుకుంటాడు వంటి విషయాలు తెలియాలి అంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే. విక్టరీ వెంకటేష్ సీరియస్ రోల్ లో ఆకట్టుకోగా సెంటిమెంట్ సీన్స్ లో మళ్లీ తన మార్పు చూపించాడు. సైకో పాత్రలో వెంకటేష్ చాలా పవర్ఫుల్ గా కనిపించాడు. వైల్డ్ యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటు ఎమోషన్స్ తోనూ వెంకటేష్ మెప్పించాడు. ఫస్ట్ హాఫ్ అంతా సైంధవ్ తన కూతురు మధ్య ప్రేమ, పాపకు జబ్బు ఉందని తెలియడం, కంటైనర్ల గురించి గొడవ, సైంధవ్ మళ్లీ తిరిగొచ్చాడు అంటూ సాగుతుంది. ఇక సెకండ్ హాఫ్ లో విలన్ సైంధవ్ కు పెట్టే ఇబ్బందులు, వాటిని తట్టుకుని సైంధవ్ ఎలా నిలబడ్డాడు అని ఫుల్ యాక్షన్ మోడ్ లో సాగుతుంది. శ్రద్ధ శ్రీనాథ్ డాక్టర్ పాత్రలో రోహిణి శర్మ అలరించింది. నవాజుద్దీన్ సిద్దికీ విలన్ గా మెప్పించాడు. అతని అసిస్టెంట్ గా లేడీ విలన్ గా ఆండ్రియా కూడా చక్కగా నటించింది. ఇక తమిళ నటుడు ఆర్య మాత్రం మధ్య మధ్యలో వచ్చి సైంధవ్ కి హెల్ప్ చేసి వెళ్లే పాత్రలో పర్వాలేదు అనిపించాడు. సైంధవ్ పాత్ర, కథా నేపథ్యం, అలాగే ఇతర పాత్రల చిత్రీకరణ, నటీనటుల పనితీరు బాగున్నా కథనం విషయంలో మాత్రం దర్శకుడు నిరాశపరిచాడు. అయితే సెకండ్ హాఫ్ లో పాత్రల మధ్య ఎమోషన్స్ ను బాగా ఎస్టాబ్లిష్ చేసినా కొన్ని చోట్ల మెలో డ్రామాలా అనిపిస్తోంది. సంతోష్ నారాయణ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంటుంది. ఎమోషనల్ సన్నివేశాల్లో బుజ్జి కొండవే సాంగ్ లో మ్యూజిక్ మనసుకి హత్తుకుంటుందనే చెప్పాలి. ఇక మిగిలిన పాటలు మాత్రం పర్వాలేదు అనిపిస్తాయి. మణికందన్ ఫోటోగ్రఫీ చాలా స్టైలిష్ గా ఉంది. ఓవరాల్ గా ఈ చిత్రంలో వెంకటేష్ నటన, కొన్ని యాక్షన్ ఎలిమెంట్స్ అందరినీ ఆకట్టుకుంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం ఇప్పుడే స్కైలైన్ కవరేజ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.